అన్న ఒక అంటే ఓయూ నాయకునిగా విద్యార్థి నాయకునిగా చూస్తూ ఉంటే తెలంగాణలో అసలు ఈ రాజకీయం ఏమవుతుందన్న తెలంగాణలో అన్ని పార్టీలు కలిపి ఆన్ చేస్తున్నట్టే కనిపిస్తూ ఉన్నాయి. ఇల్లున్నోడు అల్లకి పోతుండు, అల్లనున్నోడు ఇళ్ళకి పోతుండు. అది ఎల్లున్నోడు ఎల్లుంటుండో అర్థమవుతలేదు. అంటే అధికారం ఎటుంటే అటు పోయే పరిస్థితి ఉంది. ఏమంటారు అంటే వీళ్ళకు పార్టీలు కూడా ఒక సిద్ధాంతాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటి పక్కకు పెట్టి కూడా గెలిపే లక్ష్యంతో గెలవాలనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు లంగైనా సరే వాడు ఏమైనా సరే ఎన్ని స్కామ్లు ఉన్నా ఎన్ని కేసులు ఉన్నా తీసుకొచ్చి జైన్ చేయించుకొని గెలిపించుకుంటారు. ఏమంటారన్న మీరు? అదే బెల్లం ఉన్న తట్టుకి ఈగలు పోతాయి అన్నట్టు అధికారం ఉన్న దగ్గరికే ఈ రాక్షసులు ఉరుకుతూనే ఉంటున్నారు. కాబట్టి చట్టంలో, వ్యవస్థలో, రాజ్యంలో చాలా లోపాలు ఉన్నాయి. రాజ్యాంగ పరిషత్ సభ్యులు రాజ్యాంగం రాసేటప్పుడు ఎట్లా రాసిరో కానీ ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయి మంచిగానే ఉన్నారు. ఇప్పుడు మనం బతుకున్న వాళ్ళని చచ్చిపోతున్నాం. అసలు రాజ్యాంగంలో అనేక మార్పులు రావాలి. ఒకసారి ఒకడు ఒక పార్టీలో ఉన్నాడు అంటే వాడు చచ్చేదాకా అదే పార్టీలో ఉండాలి. ఇంకా ఆ పార్టీలోకి పోతా ఈ పార్టీలోకి పోతా అంటే అట్లాంటి అవకాశమే ఇవ్వకూడదు. అట్లాంటి రాజ్యాంగం రావాలి. అమెరికాలో ఉన్నట్టు 2 పార్టీలే ఉండాలి. డెమోక్రాటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ అని ఉంటుంది. ఉంటే ఇండ్లు ఉంటారు, అయితే అందులో ఉంటారు. అంతే కదా. మళ్ళీ ఇంకోటి అటు ఇటు జంపులు ఉండవు. రాజ్యాంగంలో అనేక లోపాలు ఉన్నాయి కాబట్టి భారతీయ యువకులు మనం దేశవ్యాప్తంగా రేపు ఒక సంఘం పెడుతున్నాం. దేశవ్యాప్తంగా తిరగాలి. కులం కోసం సంఘాలు ఉన్నాయి, మతం కోసం సంఘాలు ఉన్నాయి, ప్రాంతం కోసం సంఘాలు ఉన్నాయి, కానీ దేశం కోసం సంఘాలు లేవు. మనం రేపు చేసేది ఏంటంటే భవిష్యత్తులో ఒకసారి వాడు ఎక్కడన్నా గెలిచిండంటే వేరే పార్టీ తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉండాలి. అసలు దాన్ని కౌంట్ చేయొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఉన్నాయి నీకు, నేను వచ్చి 30 యాడ్ చేస్తా అంటే గవర్నర్ కౌంట్ చేయొద్దు అసలు. అంతేగా అట్లాంటి చట్టాలు రావాలి. లేకపోతే ఈ కుక్కలు ఎక్కడ బొక్కలు ఉంటే అక్కడికి పోయి చీకడం, నాకడం, తినడం. మనుషులు అవరా అసలు? అంటే ఆల్రెడీ మనిషి దుర్మార్గుడే. ఈ దుర్మార్గుడు ఎటంటే పోతాడని తెలుసు. కోతి కంటే డేంజర్. కోతి అని అటు కొబ్బరి చిప్పేడు ఉంటే అడిగిపోతుంది కోతి. మనిషి కోతి నుంచే వచ్చిండు కాబట్టి కోతి చేష్టలు చేస్తాడు. కాబట్టి వీడు కోతి చేష్టలు లేకుండా ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చి ఎట్లయితే లైట్లు పెడతామో రెడ్ లైట్ పడంగానే ఆగుతాడు. అట్లాంటి రెడ్ లైట్లు రావాలి. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు అంత డేంజర్ పార్టీలు ఏవి లేవు. అవి ప్రాంతీయ పార్టీలు కావు, కుటుంబ పార్టీలు. క్యాన్సర్ లాంటివి. కేసీఆర్ లాంటివి చూసిన తర్వాత మనకి ఏమర్థమైంది? ప్రాంతీయ పార్టీలను ఈ దేశంలో బ్యాన్ చేయాలి. 2 జాతీయ పార్టీలు ఉండాలి. ఒకసారి ఒక పార్టీలో జాయిన్ అయ్యిందంటే లైఫ్ లాంగ్ దాంట్లోనే ఉండాలి. లేదంటే ఇంకా వేరే పార్టీలోకి తీసుకునే అవకాశం ఉండొద్దు. అట్లాంటి చట్టాలు తయారు చేసినప్పుడు మాత్రమే దీన్ని ఆపగలుగుతాం.